అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా ప్రభుత్వం జారీ చేసేటటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి ముఖ్యమైన వీడియో ఇందులో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజే దాదాపుగా 5 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే 1,26,000 మంది లబ్ధిదారులను అయితే వాళ్ళు గుర్తించడం చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 4 లక్షల మందికి రాబోయే రోజుల లోపల వాళ్ళ యొక్క దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డులు అనేది మంజూరు చేయబోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు నేను మీకు చూపించబోయేటటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాని లోపల డిస్ట్రిక్ట్స్ వైజ్, అదేవిధంగా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల వారీగా మీకు అయితే నేను లిస్ట్ చూపించబోతున్నాను. అందులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నిజంగానే జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా మీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని ఉన్నట్టయితే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వీడియోస్ కోసం మన సర్చ్ లోకల్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మీకు నిజంగానే వీడియో నచ్చినట్లయితే ఎస్ అని టైప్ చేసి, అదేవిధంగా మీకు ఏ డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి నేమ్ అనేది మెన్షన్ చేయండి. నేను ఆ పర్టికులర్ డిస్టిక్కు అంటే వెళ్ళి అందులో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి విలేజ్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసి డెఫినెట్గా చెప్తాను. సో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా 33 జిల్లాలు మన రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొత్తగూడెము, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల కింది వరకు వచ్చినట్లయితే మనకు 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఇది నిన్నటి వరకు అంటే 31 మార్చ్ వరకు అప్డేటెడ్ లిస్ట్ అండి. దీనిలో మీ పేరు ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ అనేది త్వరలో రాబోతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఈ నెల నుంచి రేషన్ కార్డులు లేని వారికి కూడా లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు కూడా సన్నబియ్యం అందుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందులో మీ పేరు ఇట్లా ఉన్నట్లయితే అప్లై చేసుకున్న వారికి మీకు కూడా సన్న బియ్యం వచ్చేటటువంటి అయితే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం 33 జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను స్క్రీన్ పైన. సో ఇందులో ఏదో ఒక డిస్ట్రిక్ట్ అనేది నేను ఇప్పుడు క్లిక్ చేయబోతున్నాను. సో అందులో ఉన్నటువంటి మండలాలు ఏంటి మీకు నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ జనగాం అనేటటువంటి డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనగాం మీద మనం చూసుకున్నట్లయితే దీని లోపల 13 మండలాలు అయితే మనకు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బచ్చన్నపేట, చిల్పూర్, దేవరప్పుల, ఘన్పూర్, జనగాం అర్బన్ ఇట్లా దాదాపుగా 13 మండలాలు అయితే దీనిలో ఉండడం జరిగింది. ఈ మండలాల లిస్టు. అదేవిధంగా ఒక మండలం ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ జనగాం అనేటటువంటి మండలం మీద నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఈ విలేజ్, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి రేషన్ ఈ యొక్క షాపుల యొక్క లిస్ట్ ఇది. సో దీనిలో దాదాపుగా 25 షాపులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క మండలంలో. చూడండి ఇక్కడ మీరు బైరగోని ఎల్లయ్య తన షాప్ ఇది, అదేవిధంగా మహిళా మండలి, అదేవిధంగా మునిగే భిక్షపతి. సో ఇట్లా మీరు ఈ మండలంలో ఉన్నటువంటి రేషన్ దుకాణం ఏదైతే ఉందో దాన్ని మీరు పర్టికులర్గా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జి ఇందిరా 280602806062105027 అనే దానిపైన నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీని లోపల ఎంతమందికి అయితే రేషన్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవుతుందో, ఎంతమంది అయితే అప్రూవ్డ్ మెంబర్స్ ఉన్నారో ఆ విలేజ్ లోపల దానికి సంబంధించినటువంటి పూర్తి లిస్ట్ ఇది ఇక్కడ మీరు చూడండి. సో డీటెయిల్గా మీరు ఇక్కడ అన్నీ చూస్తున్నారా. సో ఎవరైతే ఈ రేషన్ షాప్లో ఈ యొక్క పర్టికులర్ రేషన్ షాప్ ఏదైతే ఉందో దీనిలో ఎవరెవరైతే రేషన్ తీసుకోవడానికి అర్హులో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి లిస్ట్ ఇది. సో ఇలాగా మీరు ఏ డిస్టిక్ వాళ్ళు, ఏ మండలం మీకు ఎక్కడ కావాలి అని చెప్పేసి నాకు కమెంట్స్లో చెప్పినట్టయితే నేను ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఓపెన్ చేసి మీకు మీ యొక్క నేమ్స్ ఉన్నాయా లేదా చూపించడం జరుగుతుంది. లేదు చాలా నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా నేను మీకు ఈ లిస్ట్ ఎలా యాక్సెస్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.